ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం ఎక్కడా దొరకదు కాబట్టి వేల కొలది పేజీలు ఉన్నటువంటి పుస్తకంలో ఇచ్చాం కాబట్టి వీడియో చివరి దాకా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐశ్వర్య ఆన్లైన్ అకాడమీ. వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మనం మిడ్జిల్ మండలం గురించి తెలుసుకుందాం. మిడ్జిల్ మండలం చరిత్ర, మిడ్జిల్కి ఆ పేరు ఎలా వచ్చింది, మిడ్జిల్లో గల ఏకైక ప్రాచీన ఆలయం ఏది అనే విషయాలను తెలుసుకున్నాం. మిడ్జిల్ మండలం ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక మండల కేంద్రం. ఇది ఇటు కల్వకుర్తి పట్టణానికి, అదేవిధంగా ఈ పక్క జడ్చర్ల పట్టణానికి మధ్యలో ఉన్నటువంటి ఒక మండల కేంద్రము. మిడ్జిల్ మండలం ఒక విశిష్ట స్థానం ఏంటంటే, ఈ మండలం నుంచే ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించింది ఈ మండలం నుంచే. ఈ మండలం యొక్క చరిత్రను గురించి తెలుసుకుందాం. ఈ విషయాలు బిఎన్ శాస్త్రి, బిన్నూరు నరసింహ శాస్త్రి గారు రచించినటువంటి మహబూబ్ నగర్ విజ్ఞాన సర్వస్వం అనే పుస్తకాలంలో ఉన్నాయి. ఇప్పుడు మీరు నెట్లో కొట్టినా, చాట్ జీపీటీలో కొట్టినా, జెమినీ ఏఐలో కొట్టినా, మెటా ఏఐలో కొట్టినా మిడ్జిల్ మండలానికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయం కొడితే మీకు ఎట్టి పరిస్థితుల్లో సమాచారం ఇవ్వదు. అదే ఈ పుస్తకంలో ఉంది. కాబట్టి ఈ వీడియోని చివరి దాకా చూడండి. మిడ్జిల్ మండలం అనేటటువంటి దాని గురించి బిఎన్ శాస్త్రి గారు తన పుస్తకంలో పొందుపరిచారు. బిఎన్ శాస్త్రి గారు నల్గొండ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఎన్నో వేల శాసనాలు చదివి ఈ విధంగా తెలంగాణలోని గ్రామాల చరిత్రను వెలికి తీయడం జరిగింది. ఇప్పుడు అతను ఈ పుస్తకంలో పొందుపరిచిన విషయాలను గురించి తెలుసుకుందాం. ఇదే బిఎన్ శాస్త్రి గారి పుస్తకం. నేను ఇస్తున్నటువంటి మిడ్జిల్ గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చింది, మిడ్జిల్ గ్రామం యొక్క చరిత్ర ఈ పుస్తకం నుంచి ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఆన్లైన్లో కానీ, అదేవిధంగా చాట్ జీపీటీలో కానీ ఇన్ఫర్మేషన్ అవైలబుల్లో లేదు. వీడియో పూర్తిగా చూడండి. బిఎన్ శాస్త్రి గారి వేల కొలది పుస్తకంలో ఇప్పుడు మిడ్జిల్ మండలం గురించి ఏముందో చూద్దాం. మిడ్జిల్ అనేటటువంటిది ఒక మండల కేంద్రం అని పేర్కొనబడడం జరిగింది. మండలాలు అనేటటువంటిది ముఖ్యంగా అశోక్ మెహతా కమిటీ సిఫార్సుల ఆధారంగా 1980 దశకంలో ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఎన్టీ రామారావు కర్ణాటక తర్వాత మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మండలాలను ఏర్పాటు చేశారు. తర్వాత ఈ గ్రామంలో ప్రాచీన శివాలయం ఉన్నది. అంటే మండలాలు ఏర్పడ్డప్పుడే ఈ మండలం అనేది ఏర్పడ్డది. ఈ గ్రామం లోపల ప్రాచీన శివాలయం అనేటటువంటి ఉన్నదని బిఎన్ శాస్త్రి గారు చెప్పారు. దీని ప్రాకారం కూలిపోయింది. అంటే చుట్టూ ఉండేటటువంటి ప్రాకారం గోడ కూలిపోయిందని చెప్పడం జరిగింది. కానీ ప్రతిష్ట బాగానే ఉంది అని చెప్పాడు. అంటే ప్రతిష్ట అంటే దేవుడు ఉండేటటువంటి స్థలం, పానవట్టం కింద శివలింగం ఉండేటటువంటి పానవట్టం కూర్చున్నటువంటి ప్లేస్ బాగుందని చెప్పడం జరిగింది. శివుడు జిల్లేడు పూలతో పూజిస్తారు ఇక్కడని పేర్కొన్నాడు. కావున ఇక్కడి పూర్వపు ప్రజలు జిల్లేడు చెట్లను అనుసరించి ఈ ప్రతిష్ట చేశారని చెప్పారు. ఈ గ్రామం ఇప్పుడు ఒక మండల కేంద్రం. తంత్ర విధానాన్ని అనుసరించి పరమశివుని జిల్లేడు పూలు మరియు ఆకులతో పూజించేటటువంటి ఆచారం ఉంది. తంత్ర విధానం లోపల ముఖ్యంగా తంత్ర విధానం అనగా మంత్రాలు, ముఖ్యంగా అధర్వణ వేదం లోపల ఇది ఎక్కువగా ఉంటుంది. మంత్రతంత్రాలకు సంబంధించింది. ఈ విధానం లోపల, ఈ పూజా విధానం, మంత్రతంత్ర పూజా విధానం లోపల జిల్లేడు పూలను మరియు ఆకులను ఉపయోగించి వివిధ దేవుళ్ళను కొలుస్తారు. ఈ విధానం అనేటటువంటి ఈ విధంగా జిల్లేడు పూలతో పూజించడం ప్రాచీన కాలంలో ఉంది. జిల్లేడు అనేటటువంటి ముఖ్యంగా 2 రకాలు. మిడి జిల్లేడు, జిల్లేడు. మిడి జిల్లేడు అంటే పచ్చ జిల్లేడు ఎర్ర జిల్లేడు. జిల్లేడు అంటే మామూలుగా ఉండేటటువంటి తెల్ల జిల్లేడు. తెల్ల జిల్లేడు చెట్టు ఎక్కువ ఎత్తు ఉంటుంది. అదేవిధంగా ఆ తెల్ల పూలు వస్తాయి. ఎర్ర జిల్లేడుకి ఎర్ర పూలు వస్తాయి. ఈ మిడి జిల్లేడు అంటే ఎర్ర జిల్లేడు. జిల్లేడు అంటే తెల్ల జిల్లేడు. ఈ మిడి జిల్లేడు, జిల్లేడు అనేటటువంటి వృక్షవాచకములని
జిల్లేడాకుల కన్నా మిడిజిల్లేడాకులు చిన్నవిగా ఉండును అని పేర్కొన్నాడు. మిడిజిల్లేడాకు అంటే ఎర్ర జిల్లేడాకులు చిన్నవిగా ఉంటాయి. జిల్లేడు అనగా ఆర్క, ఆర్క అంటే సూర్యుడు, మిడిజిల్లేడు అంటే చంద్రునికి సంబంధించింది. ఈ మిడిజిల్లేడు చెట్లను అదేవిధంగా చెట్ల యొక్క పూలను ఆకులను పూజలో ఉపయోగిస్తారు కాబట్టి ఈ మిడ్జిల్ అనే పేరు రావడం జరిగింది. ముఖ్యంగా మిడిజిల్లేడు ఆకులను పూజలో ఉపయోగిస్తారు, ఆకులు పూలు పూజలో ఉపయోగిస్తారు కాబట్టి ఈ పేరు అనేటటువంటిది వచ్చింది అని బిఎన్ శాస్త్రి గారు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ఎర్ర జిల్లేడును పూజించేటువంటి విధానము భారతదేశంలో చాలా తక్కువ ఉంటుంది. ముఖ్యంగా పూజా విధానం లోపల తెల్ల జిల్లేడును ఉపయోగిస్తారు. గణపతి పూజ కానీ మిగతా పూజల లోపల ఎర్ర జిల్లేడును చాలా తక్కువ వాడతారు. కానీ ఈ మిడ్జిల్ అనే పేరు రావడానికి కారణం ఎర్ర జిల్లేడు అంటే గ్రీన్, ఎర్ర లేదా ఆకుపచ్చ జిల్లేడు అని అనవచ్చు. ఈ ఎర్ర జిల్లేడు వల్లనే ఈ పేరు అనేటటువంటిది రావింది. ఎర్ర జిల్లేడు అంటే మిడిజిల్లేడు, ఎర్ర జిల్లేడు లేదా ఆకుపచ్చ జిల్లేడు అని దాన్నే అంటారు. ఈ మిడిజిల్లేడు చెట్లతో శివుని పూజించడం వల్ల ఆ పేరు వచ్చింది. ఇప్పుడు స్క్రీన్ పైన మనం బిఎన్ నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఈయనే బిన్నూరు నరసింహ శాస్త్రి తెలంగాణ లోపల వేల కొలది దేవాలయాల చరిత్రను అదేవిధంగా గ్రామాల చరిత్రను వెలికితీసి ఒక శాసనాల పితామహుడిగా, శాసనాల శాస్త్రిగా పేరుగాంచినటువంటి బిఎన్ శాస్త్రికి తెలంగాణలో ఉన్నటువంటి చాలా గ్రామాలు రుణపడి ఉంటాయి. ఈ చరిత్ర వక్రీకరణకు గురి కాకుండా చరిత్రను అందించినటువంటి బిఎన్ శాస్త్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా వీడియో చివరి వరకు వీక్షించినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.